రోజు ఈ వీడియోలో సయమీస్ ఫైటింగ్ ఫిష్ బెటర్ ఫిష్ గురించి తెలుసుకుందాం. సియామీ ఫైటింగ్ ఫిష్, బెట్టా స్ప్లెండెన్స్, సాధారణంగా బెట్టా అని పిలుస్తారు, అనేది ఆగ్నేయాసియా, కంబోడియా, లావోస్, మయన్మార్, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్ మరియు వియత్నాంలకు చెందిన మంచినీటి చేప. ఇది బెట్టా జాతికి చెందిన 76 జాతులలో ఒకటి, కానీ పెంపుడు జంతువుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన కారణంగా దీనిని బెట్టా అని పిలుస్తారు. బెట్టా స్ప్లెండెన్స్ ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన అక్వేరియం చేపలలో ఒకటి, వాటి వైవిధ్యమైన మరియు రంగురంగుల పదనిర్మాణం మరియు సాపేక్షంగా తక్కువ నిర్వహణ కారణంగా. కింగ్డమ్ అనమీలియా, ఫైలం కోడేటర్, క్లాస్ యాక్టినోప్టెరిగి, ఆర్డర్ అనాబెంటిఫార్మ్స్, ఫ్యామిలీ ఆస్ఫ్రెనెమిడాయ్, జీనస్ బెటర్, స్పీషీస్ బెటర్ స్ప్లెండెన్స్. బెట్టా చేపలు థాయిలాండ్ మధ్య మైదానానికి చెందినవి, ఇక్కడ వాటిని కనీసం 1000 సంవత్సరాల క్రితం మొదటిసారిగా పెంపకం చేశారు, అన్ని చేపలలో అతి పొడవైన వాటిలో ఒకటి. వీటిని మొదట దూకుడు కోసం పెంచారు మరియు కోడిపందేలకు సమానమైన జూద మ్యాచ్లకు లోబడి ఉండేవారు. బెట్టాస్ రాజు రామా మూడో 1788 నుండి 1851 ద్వారా థాయిలాండ్ వెలుపల ప్రసిద్ధి చెందారు. అతను డానిష్ వైద్యుడు, జంతుశాస్త్రవేత్త మరియు వృక్షశాస్త్రజ్ఞుడు థియోడర్ కాంటర్కు కొంత భాగాన్ని ఇచ్చాడని చెబుతారు. ధృవీకరణ విఫలమైంది, అవి మొదట 19వ శతాబ్దం చివరలో పశ్చిమంలో కనిపించాయి మరియు దశాబ్దాలలోపు అలంకార చేపలుగా ప్రాచుర్యం పొందాయి. బి. స్ప్లెండెన్ యొక్క ఎంపిక చేసిన పెంపకం యొక్క సుదీర్ఘ చరిత్ర అనేక రకాల రంగులు మరియు రెక్కలను ఉత్పత్తి చేసింది. దీనికి జల ప్రపంచం యొక్క డిజైనర్ చేప అనే మారుపేరు వచ్చింది. బెట్టాలు చాలా ప్రాదేశికమైనవిగా ప్రసిద్ధి చెందాయి, మగవి ఒకే ట్యాంక్లో ఉంచినప్పుడల్లా ఒకదానిపై ఒకటి దాడి చేసుకునే అవకాశం ఉంది. తప్పించుకునే మార్గం లేకుండా, ఇది సాధారణంగా 1 లేదా 2 చేపల మరణానికి దారితీస్తుంది. పరిమిత ప్రదేశాలలో ఆడ బెట్టాలు కూడా ఒకదానికొకటి ప్రాదేశికంగా మారవచ్చు. బెట్టాలు అసాధారణంగా తక్కువ ఆక్సిజన్ స్థాయిలు మరియు పేలవమైన నీటి నాణ్యతను తట్టుకుంటాయి, వాటి ప్రత్యేక చిక్కైన అవయవం కారణంగా. ఉపరితల గాలిని తీసుకోవడానికి అనుమతించే అనాబాంటోయిడి అనే సబార్డర్కు ప్రత్యేకమైన లక్షణం. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందడంతో పాటు, సియామీస్ ఫైటింగ్ ఫిష్ థాయిలాండ్ జాతీయ జల జంతువు. ఇది ప్రపంచ అక్వేరియం మార్కెట్ కోసం బెట్టాల యొక్క ప్రాథమిక పెంపకందారు మరియు ఎగుమతిదారుగా మిగిలిపోయింది. అడవిలో పెంపుడు జంతువులుగా సమృద్ధిగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న కాలుష్యం మరియు ఆవాసాల నాశనం కారణంగా బి. స్ప్లెండెన్స్ను IUCN దుర్బలమైనది గా జాబితా చేసింది. పెంపుడు జంతువులుగా వాటి ప్రజాదరణ, సాంస్కృతిక ప్రాముఖ్యత మరియు పరిరక్షణ అవసరం ఫలితంగా థాయిలాండ్లో బెట్టా చేపల పెంపకందారులకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎటమాలజీ శబ్దవ్యుత్పత్తి శాస్త్రం. ఆగ్నేయాసియా వెలుపల, బెట్టా అనే పేరు ప్రత్యేకంగా బి. స్ప్లెండెన్స్ను వర్ణించడానికి ఉపయోగించబడుతుంది, అయితే ఈ పదం శాస్త్రీయంగా మొత్తం జాతికి వర్తిస్తుంది. ఇందులో బి. స్ప్లెండెన్స్ మరియు కనీసం 72 ఇతర జాతులు ఉన్నాయి. బెట్టా స్ప్లెండెన్స్ను దాని శాస్త్రీయ నామం లేదా సియామీ ఫైటింగ్ ఫిష్ అని మరింత ఖచ్చితంగా పిలుస్తారు, ఈ జాతిలోని ఇతర సభ్యులతో గందగోళాన్ని నివారించడానికి. ఇంగ్లీష్ మాట్లాడేవారు తరచుగా బెట్టాను గ్రీకు వర్ణమాలలోని 2వ అక్షరం తర్వాత బే తు అని ఉచ్చరిస్తారు. అయితే, ఈ పేరు మలై పదం ఇకాన్ బెట్టా నుండి ఉద్భవించిందని నమ్ముతారు. ఇకాన్ అంటే చేప అని అర్థం మరియు బెట్టా ఒక పురాతన యోధుల తెగను సూచిస్తుంది, దీనిని బెట్ టాహ్ అని ఉచ్చరిస్తారు. మంచి మూలం అవసరం. ప్రత్యామ్నాయ వనరులు బెట్టా స్ప్లెండెన్స్ అనే పేరు 2 భాషల నుండి ఏర్పడిందని సూచిస్తున్నాయి, వీటిలో సహించే చేప అనే అర్థం మరియు మెరుస్తున్న లాటిన్ పదం ఉన్నాయి. సియామీ పోరాట చేపలకు మరో స్థానిక పేరు ప్లాకాట్, ఇది తరచుగా షార్క్ ఫిన్ అలంకార జాతులకు వర్తించబడుతుంది. ఇది థాయ్ పదం ప్లాకాట్, థాయ్ ప్లకడ్ నుండి ఉద్భవించింది, దీని అర్థం కొరికే చేప. ఈ పేరు థాయిలాండ్లో సియామీ పోరాట చేపల యొక్క ఏదైనా నిర్దిష్ట జాతికి బదులుగా, సారూప్య దూకుడు ధోరణులను పంచుకునే బెట్టా జాతికి చెందిన అన్ని సభ్యులకు ఉపయోగించబడుతుంది. అందువల్ల, పోరాట చేప అనే పదాన్ని సియామీ పోరాట చేపలతో పాటు అన్ని బెట్టా జాతులను
సాధారణీకరించడానికి ఉపయోగిస్తారు. సియామీ పోరాట చేపలకు మొదట 1849లో మాక్రోపోడస్ పగ్నాక్స్ అనే శాస్త్రీయ నామం ఇవ్వబడింది. అక్షరాలా పెద్ద పాదాలతో దూకుడు చేప, బహుశా వాటి పొడుగు చేసిన కటి రెక్కలను సూచిస్తుంది. 1897లో వాటిని బెట్టా జాతికి చెందినవిగా గుర్తించారు మరియు వాటి దూకుడును సూచిస్తూ బెట్టా పగ్నాక్స్ అని పిలుస్తారు. 1909లో ఇప్పటికీ ఉన్న జాతికి ఇప్పటికే పగ్నాక్స్ అని పేరు పెట్టబడిందని కనుగొన్న తర్వాత ఈ జాతికి చివరకు బెట్టా స్ప్లెండెన్స్ అని పేరు పెట్టారు. డిస్క్రిప్షన్ వివరణ బి. స్ప్లెండెన్స్ సాధారణంగా 6 నుండి 8 సెంటీమీటర్స్ 2.4 నుండి 3.1 అంగుళాలు పొడవు వరకు పెరుగుతాయి. అక్వేరియం నమూనాలు వాటి అద్భుతమైన రంగులు మరియు పెద్ద, ప్రవహించే రెక్కలకు విస్తృతంగా ప్రసిద్ధి చెందినప్పటికీ, బి. స్ప్లెండెన్స్ యొక్క సహజ రంగు సాధారణంగా ఆకుపచ్చ, గోధుమ మరియు బూడిద రంగులో ఉంటుంది. అయితే రెక్కలు పొట్టిగా ఉంటాయి. అడవి చేపలు కదిలినప్పుడు మాత్రమే బలమైన రంగులను ప్రదర్శిస్తాయి. బందిఖానాలో సయామీస్ పోరాట చేపలను ఎంపిక చేసి వివిధ రకాల రంగులు మరియు తోక రకాలను ప్రదర్శించడానికి పెంచుతారు. డిస్ట్రిబ్యూషన్ అండ్ హ్యాబిటాట్ పంపిణీ మరియు ఆవాసాలు. బెట్టాలు మరియు మానవుల మధ్య మొదటి సంపర్క స్థానం వరి పొలాలు అని నమ్ముతారు. విట్టే మరియు అష్మిత్ 1992 ప్రకారం బెట్టా స్ప్లెండెన్స్ ఉత్తర మలై ద్వీపకల్పం, మధ్య మరియు తూర్పు థాయిలాండ్, కాంపూచియా, కంబోడియా మరియు దక్షిణ వియత్నాంలతో సహా ఆగ్నేయాసియాకు చెందినది. WWF థాయిలాండ్లోని థాయ్ ఇచ్టియాలజిస్ట్ మరియు జీవవైవిధ్యంపై సీనియర్ పరిశోధకుడు విద్యాయనన్ 2013 ఆధారంగా ఈ జాతి థాయిలాండ్కు, మేక్లాంగ్ నుండి చావో ఫ్రేయా బేసిన్ల వరకు, కార్డమం పర్వతాల తూర్పు వాలు, కంబోడియా మరియు క్రా ఇస్తమస్ నుండి స్థానికంగా ఉంటుంది. అదేవిధంగా ఫ్రోయిస్ మరియు పౌలీ 2019 నుండి వచ్చిన నివేదిక బెట్టా స్ప్లెండెన్స్ను కంబోడియా, లావోస్, థాయిలాండ్ మరియు వియత్నాంలకు చెందినదిగా గుర్తిస్తుంది. అవి పొరుగున ఉన్న మలై ద్వీపకల్పం అంతటా మరియు సుమత్రా ప్రక్కనే ఉన్న ప్రాంతాలలో కూడా కనిపిస్తాయి. బహుశా మానవ పరిచయం వల్ల కావచ్చు. అవి ఎక్కడ కనిపించినా, బెట్టా స్ప్లెండెన్లు సాధారణంగా చిత్తడి నేలలు, వరద మైదానాలు మరియు వరి పొలాలతో సహా సమృద్ధిగా వృక్షసంపద కలిగిన నిస్సార జలాల్లో నివసిస్తాయి. ఆగ్నేయాసియా అంతటా వరి వ్యవసాయం యొక్క చారిత్రాత్మక ప్రాబల్యం, ఇది బెట్టాలకు అనువైన ఆవాసాన్ని అందించింది. ఇది మానవులు వాటిని కనుగొనడానికి మరియు తరువాత పెంపకం చేయడానికి దారితీసింది. నిస్సార నీరు మరియు అధిక గాలి ఉష్ణోగ్రత కలయిక వాయువులు వేగంగా ఆవిరైపోవడానికి కారణమవుతుంది. ఇది బెట్టా యొక్క సహజ ఆవాసంలో ఆక్సిజన్ యొక్క గణనీయమైన లోటుకు దారితీస్తుంది. ఈ వాతావరణం ఊపిరితిత్తుల లాంటి చిక్కైన అవయవం యొక్క పరిణామానికి దారితీసింది. ఇది సియామీ పోరాట చేపలు అనబాంటోయిడి అనే క్రమంలోని అన్ని సభ్యుల మాదిరిగానే గాలి నుండి నేరుగా శ్వాస తీసుకోవడానికి అనుమతిస్తుంది. తదనంతరం, బెట్టాలు ఇతర మంచినీటి చేపల కంటే కఠినమైన వాతావరణంలో జీవించగలవు మరియు వృద్ధి చెందుతాయి. దీనివల్ల వాటికి తక్కువ సహజ మాంసాహారులు మరియు పోటీదారులు ఉంటారు. అడవిలో, బెట్టాలు చదరపు మీటరుకు 1.7 వ్యక్తుల తక్కువ జనాభా సాంద్రతతో వృద్ధి చెందుతాయి. బెట్టా యొక్క సహజ ఆవాసాల యొక్క ఉష్ణమండల వాతావరణం నీటి లభ్యత, రసాయన శాస్త్రం మరియు ఉష్ణోగ్రతలో ఆకస్మిక మరియు తీవ్రమైన హెచ్చుతగ్గుల ద్వారా వర్గీకరించబడుతుంది. నీటి pH కొద్దిగా ఆమ్ల pH 6.9 నుండి అధిక ఆల్కలీన్ pH 8.2 వరకు ఉంటుంది. అయితే గాలి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ 59 డిగ్రీల ఫారెన్హీట్ వరకు తగ్గుతాయి మరియు 40 డిగ్రీల సెల్సియస్ 100 డిగ్రీల ఫారెన్హీట్ వరకు పెరుగుతాయి. పర్యవసానంగా, సియామీ పోరాట చేపలు చాలా అనుకూలమైనవి మరియు మన్నికైనవి, వివిధ రకాల కఠినమైన లేదా విషపూరిత వాతావరణాలను తట్టుకోగలవు. ఇది పెంపుడు జంతువులుగా వాటి ప్రజాదరణకు, అలాగే ప్రపంచవ్యాప్తంగా నీటి వనరులను విజయవంతంగా వలసరాజ్యం చేసే సామర్థ్యానికి కారణమవుతుంది. అడవి బెట్టాలు జల వృక్షసంపద మరియు పడిపోయిన ఆకులు మరియు నీటి లిల్లీస్ వంటి ఉపరితల ఆకులతో నిండిన నీటి వనరులలో నివసించడానికి ఇష్టపడతాయి. మొక్కల సమృద్ధి మాంసాహారుల నుండి భద్రతను మరియు దూకుడుగా ఉండే మగవారి మధ్య బఫర్ను అందిస్తుంది.
ఇవి దట్టమైన మొక్కల విభాగాలను భూభాగంగా క్లెయిమ్ చేయడం ద్వారా సహజీవనం చేస్తాయి. ఇటువంటి వృక్షసంపద కూడా గుడ్లు పెట్టే సమయంలో ఆడవారికి మరియు వాటి ప్రారంభ మరియు అత్యంత దుర్బల దశలలో వేయించడానికి రక్షణను అందిస్తుంది. ఇన్వేసివ్ స్పీషీస్ దాడి చేసే జాతులు. బెట్టా యొక్క ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ ఆగ్నేయ ఆస్ట్రేలియా, బ్రెజిల్, కొలంబియా, డొమినికన్ రిపబ్లిక్, ఆగ్నేయ యునైటెడ్ స్టేట్స్ మరియు సింగపూర్ వంటి ఉష్ణమండల ప్రాంతాలలో దీనిని విడుదల చేయడానికి మరియు నివాసం చేయడానికి దారితీసింది. జనవరి 2014లో ఆస్ట్రేలియాలోని నార్థర్న్ టెరిటరీలోని అడిలైడ్ నది వరద మైదానంలో బెట్టాల యొక్క పెద్ద జనాభా కనుగొనబడింది. ఒక ఆక్రమణ జాతిగా అవి స్థానిక చేపలు, కప్పలు మరియు ఇతర తడి భూముల వన్యప్రాణులకు ముప్పు కలిగిస్తాయి. బెట్టాలు యునైటెడ్ స్టేట్స్లోని ఉపోష్ణమండల ప్రాంతాలలో, అంటే దక్షిణ టెక్సాస్ మరియు ఫ్లోరిడాలో కూడా స్థిరపడ్డాయి. అయినప్పటికీ యుఎస్ ఫిష్ అండ్ వైల్డ్లైఫ్ సర్వీస్ అంచనా ప్రకారం అవి సహజ పర్యావరణ వ్యవస్థలకు ముప్పు కాదని నిర్ధారించింది. కన్సర్వేషన్ స్టేటస్ పరిరక్షణ స్థితి. వాటి ప్రజాదరణ కారణంగా సియామీ పోరాట చేపలు బందిఖానాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అడవిలో బెట్ట ఆవాసాలు రసాయన మరియు వ్యవసాయ వ్యర్థాల వల్ల ముప్పు పొంచి ఉన్నాయి. మానవ ఔషధ అవశేషాలు మురుగునీటి వ్యవస్థ నుండి జల పర్యావరణ వ్యవస్థల్లోకి కలుషితం అవుతాయి. ఇటువంటి కాలుష్యం పొదిగే రేటును తగ్గించడం ద్వారా మరియు తండ్రులు తమ సొంత గుడ్లను తినే అవకాశాన్ని పెంచడం ద్వారా జాతుల పునరుత్పత్తి ప్రవర్తనను కూడా మార్చగలదు. ఆగ్నేయాసియాలో పామాయిల్ తోటల విస్తరణ కారణంగా అడవి బెట్టాలు కూడా ఆవాస నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రాథమిక ముప్పులు ఆవాస విధ్వంసం మరియు కాలుష్యం. ఇవి మధ్య థాయిలాండ్ అంతటా పట్టణ మరియు వ్యవసాయ అభివృద్ధి వల్ల సంభవిస్తాయి. అడవి నమూనాలను IUCN దుర్బలమైనవిగా వర్గీకరించింది. పరిరక్షణ ప్రయత్నాలు లేకుండా జాతులు అంతరించిపోయే అవకాశం ఉందని సూచిస్తుంది. డయట్ ఆహారం. బెట్టా స్ప్లెండెన్స్ సహజంగా మాంసాహారంగా ఉంటుంది. జూప్లాంక్టన్, చిన్న క్రస్టేసియన్లు మరియు దోమల వంటి జలచరాల లార్వాలను, అలాగే నీటిలో మరియు ఆల్గేలో పడిపోయిన కీటకాలను తింటుంది. పెంపుడు జంతువుల వ్యాపారంలో కొన్ని మార్కెటింగ్ సామగ్రికి విరుద్ధంగా, బెట్టాస్ వృక్షసంపద లేదా మొక్కల వేళ్లపై మాత్రమే జీవించలేవు. బెట్టాలకు గుళికలు, రేకులు లేదా ఉప్పునీటి రొయ్యలు, రక్తపురుగులు, డాఫ్నియా మరియు అనేక ఇతర ఘనీభవించిన ఆహారాలతో కూడిన విభిన్నమైన ఆహారాన్ని ఇవ్వవచ్చు. వాటి చిన్న జీర్ణవ్యవస్థ కారణంగా, చాలా మాంసాహారుల లక్షణం, బెట్టాలకు మొక్కజొన్న మరియు గోధుమ వంటి కార్బోహైడ్రేట్లను ప్రాసెస్ చేయడంలో ఇబ్బంది ఉంటుంది. వీటిని సాధారణంగా అనేక వాణిజ్య చేపల ఆహారాలలో పూరకంగా ఉపయోగిస్తారు. అందువల్ల, మూలంతో సంబంధం లేకుండా, సరైన బెట్టా ఆహారంలో ఎక్కువగా జంతు ప్రోటీన్ ఉండాలి. బెట్టాలు అతిగా ఆహారం తీసుకునే అవకాశం ఉంది. ఇది ఊబకాయం, మలబద్ధకం, ఈత మూత్రాశయ వ్యాధి మరియు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అధిక ఆహారం కూడా నీటిని కలుషితం చేస్తుంది. సాధారణంగా బెట్టాకు రోజుకు కనీసం ఒక్కసారైనా ఆహారం ఇవ్వడం మంచిది. 3 నుండి 5 నిమిషాలలోపు అది తినగలిగేంత ఆహారం మాత్రమే ఇవ్వాలి. మిగిలిపోయిన ఆహారాన్ని తీసివేయాలి. రీప్రొడక్షన్ అండ్ ఎర్లీ డెవలప్మెంట్ పునరుత్పత్తి మరియు ప్రారంభ అభివృద్ధి. ఆడ బెట్టాలు ఆసక్తి కలిగి ఉంటే, మగ బెట్టాలు వాటి మొప్పలను వెలిగించి, రెక్కలను విప్పి, తమ శరీరాలను మెలితిప్పి నృత్య ప్రదర్శనలా చేస్తాయి. అవి రంగులో ముదురు రంగును పొందడం ద్వారా మరియు బ్రీడింగ్ బార్స్ అని పిలువబడే నిలువు వరుసలను అభివృద్ధి చేయడం ద్వారా స్పందిస్తాయి. మగవి నీటి ఉపరితలంపై వివిధ పరిమాణాలు మరియు మందం కలిగిన బుడగ గూళ్లను నిర్మిస్తాయి. ఆసక్తి ఉన్న ఆడవి వీటిని పరిశీలించవచ్చు. ఆడవి లేనప్పటికీ చాలా వరకు దీన్ని క్రమం తప్పకుండా చేస్తాయి. సైటేషన్ నీడెడ్. ఉపరితలాన్ని విచ్ఛిన్నం చేసే మొక్కలు లేదా రాళ్లు తరచుగా బుడగ గూళ్లకు స్థావరంగా ఏర్పడతాయి. ప్రేమయాత్ర సమయంలో, మగ బెట్ట ఆడదానిపై దూకుడుగా ప్రవర్తించవచ్చు, ఎందుకంటే ఆమె రెక్కలను వెంబడించడం లేదా కొరికివేయడం ద్వారా. గుడ్లు పెట్టే చర్యను వివాహ ఆలింగనం అంటారు, ఎందుకంటే మగది తన శరీరాన్ని ఆడదాని చుట్టూ చుట్టుకుంటుంది. ఆడది గుడ్లు అయిపోయే వరకు ప్రతి కౌగిలింత సమయంలో దాదాపు 10 నుండి 40 గుడ్లు విడుదలవుతాయి. ప్రతి గుడ్లు నిక్షేపించినప్పుడు, మగది నీటిలోకి మిల్క్ను విడుదల చేస్తుంది మరియు ఫలదీకరణం బాహ్యంగా జరుగుతుంది. గుడ్లు పెట్టే సమయంలో మరియు తరువాత,
మగది మునిగిపోతున్న గుడ్లను తిరిగి పొందడానికి మరియు బుడగ గూడులో ఉంచడానికి తన నోటిని ఉపయోగిస్తుంది. సంభోగం సమయంలో కొన్ని ఆడ జంతువులు తమ భాగస్వామికి సహాయం చేస్తాయి, కానీ చాలా తరచుగా ఆమె పట్టుకోగలిగిన అన్ని గుడ్లను మృంగివేస్తుంది. ఆడది తన గుడ్లన్నింటినీ విడుదల చేసిన తర్వాత ఆమెను మగ జంతువు భూభాగం నుండి తరిమివేస్తుంది, ఎందుకంటే ఆమె గుడ్లను తినే అవకాశం ఉంది. సైటేషన్ నీడెడ్ ఆమెను ట్యాంక్ నుండి తొలగించకపోతే ఆమెను మగవాడు చంపే అవకాశం ఉంది. గుడ్లు మగ జీవి సంరక్షణలోనే ఉంటాయి. అతను వాటిని జాగ్రత్తగా తన బుడగ గూడులో ఉంచుతాడు, ఏవీ కింద పడకుండా చూసుకుంటాడు, అవసరమైన విధంగా బుడగ గూడును బాగుచేస్తాడు. పొదిగే సమయం 24 నుండి 36 గంటలు ఉంటుంది. కొత్తగా పొదిగిన లార్వా వాటి పచ్సొన సంచులు పూర్తిగా గ్రహించబడే వరకు తదుపరి 2 నుండి 3 రోజులు గూడులోనే ఉంటుంది. తరువాత ఫ్రై గూడును వదిలివేస్తుంది మరియు స్వేచ్ఛగా ఈత కొట్టే దశ ప్రారంభమవుతుంది. వారి జీవితంలోని ఈ మొదటి కాలంలో బి స్ప్లెండెన్స్ ఫ్రై పూర్తిగా వాటి మొప్పలపై ఆధారపడి ఉంటుంది. జాతులు వాతావరణ ఆక్సిజన్ను పీల్చుకోవడానికి అనుమతించే లాబ్రింత్ ఆర్గాన్ సాధారణంగా సాధారణ వృద్ధి రేటుపై ఆధారపడి 3 నుండి 6 వారాల వయస్సులో అభివృద్ధి చెందుతుంది. ఇది చాలా వేరియబుల్ కావచ్చు. బి స్ప్లెండెన్స్ 4 నుండి 5 నెలల్లోనే లైంగిక పరిపక్వతకు చేరుకుంటుంది. సాధారణంగా మగ మరియు ఆడ జీవుల మధ్య పదనిర్మాణ వ్యత్యాసాలను పొదిగిన 2 నెలల తర్వాత గమనించవచ్చు. అభివృద్ధి సమయంలో బెట్టా ఫ్రైకి వాణిజ్య కృత్రిమ ఫీడ్లు లేదా ప్రత్యక్షంగా కదిలే ఎరను తినిపించవచ్చు, ఇది ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. బెట్టా ఫ్రై కోసం లైవ్ ఫీడ్కు ఉదాహరణలు బేబీ బ్రైన్ రొయ్యలు, నీటి ఈగలు మరియు దోమల లార్వా. చేప పిల్లల వేపుడుకు సాధారణంగా తినిపించినప్పటికీ ఉడికించిన గుడ్డు సొనలను చేపలు ఇష్టపడవు. బ్రీడర్ ట్యాంక్లోని బుడగ గూడు కింద మొలకెత్తడం. 15 రోజుల వయసున్న స్వేచ్ఛగా ఈత కొట్టే ఒక పిల్లకు పిస్సిండుయినియం జాతి వెల్వెట్ సోకింది. ఇది బందిఖానాలో బెట్టా పిల్లలను చంపే సాధారణ పురుగు. బుడగ గూడులో 1 రోజు వయసున్న పిల్లలు, వాటి పచ్సొన సంచులు ఇంకా గ్రహించబడలేదు. బెట్టా మగ బబుల్ గూడును నిర్మిస్తోంది. హిస్టరీ చరిత్ర. సియామీ పోరాట చేపలను మొదట ఎలా మరియు ఎప్పుడు పెంపకం చేసి ఆసియా నుండి బయటకు తీసుకువచ్చారనే దానిపై ఖచ్చితమైన సమాచారం చాలా తక్కువ. జన్యు విశ్లేషణ కనీసం 1000 సంవత్సరాల క్రితం పెంపకంను సూచిస్తుంది. DNA నమూనా నుండి అదనపు ఆధారాలు 13వ శతాబ్దం నుండి పోరాటానికి బెట్టాలను పెంచి ఉండవచ్చని సూచిస్తున్నాయి. కాలక్రమేణా ఇది ఆధునిక దేశీయ మరియు అడవి బెట్టాల యొక్క విభిన్న జన్యుశాస్త్రానికి దారితీసింది. ఫైటింగ్ ఫిష్ చేపలతో పోరాడుతోంది. మలేషియా మరియు థాయిలాండ్లోని కొంతమంది కనీసం 19వ శతాబ్దం నాటికి అడవి బెట్టాలను సేకరించారని, వాటి దూకుడు స్వభావాన్ని గమనించి కోడి పందాల మాదిరిగానే జూద మ్యాచ్లలో ఒకదానికొకటి పోటీ పడ్డారని తెలిసింది. అడవిలో ఒక చేప వెనక్కి తగ్గే ముందు కొన్ని నిమిషాలు మాత్రమే బెట్టా స్పార్ పెంపుడు బెట్టా అంటే ప్లాకార్డ్ బెట్టాలు ప్రత్యేకంగా అధిక దూకుడు కోసం పెంచబడతాయి మరియు ఎక్కువ కాలం పాల్గొనవచ్చు. విజేతలు పోరాటం కొనసాగించాలనే సంకల్పం ద్వారా నిర్ణయించబడతారు. ఒక చేప వెనక్కి తగ్గిన తర్వాత మ్యాచ్ ముగిసింది. మరణం వరకు పోరాటాలు చాలా అరుదు, కాబట్టి పందెం చేప మనుగడ కంటే దాని ధైర్యంపై ఉంచబడింది. పెంపుడు బెట్టాల నుండి జన్యుశాస్త్రంలో వ్యత్యాసం కారణంగా బందీగా ఉన్న అలంకార జాతులు అడవి బెట్టా జాతుల కంటే ఎక్కువ దూకుడుగా ఉంటాయి. ఈ పోరాటాల ప్రజాదరణ సియామ్ రాజు, థాయిలాండ్ దృష్టిని ఆకర్షించింది. అతను అగ్గిపుల్లలను నియంత్రించి పన్ను విధించాడు మరియు తన స్వంత పోరాట చేపలను సేకరించాడు. 1840లో అతను తన విలువైన చేపలలో కొంత భాగాన్ని బెంగాల్ వైద్య సేవలో పనిచేసిన డానిష్ వైద్యుడు థియోడర్ ఎడ్వర్డ్ కాంటర్కు ఇచ్చాడు. 9 సంవత్సరాల తరువాత కాంటర్ ఈ చేపలను వివరిస్తూ మొదటి రికార్డ్ చేసిన కథనాన్ని ప్రచురించాడు. వాటికి మాక్రోపోడస్ పగ్నాక్స్ అనే పేరు పెట్టాడు. 1909లో బ్రిటిష్ ఇచ్టియాలజిస్ట్ చార్లెస్ టేట్ రీగన్ ఇప్పటికే మాక్రోపోడస్ పగ్నాక్స్ అనే పేరు గల సంబంధిత జాతి ఉందని కనుగొన్నాడు మరియు తద్వారా పెంపుడు సియామీ పోరాట చేప, బెట్టా స్ప్లెండెన్స్ లేదా అద్భుతమైన పోరాట చేప అని పేరు మార్చాడు. అక్వేరియం ఫిష్ అక్వేరియం చేప
బెట్టా స్ప్లెండెన్స్ మొదట పాశ్చాత్య అక్వేరియం వ్యాపారంలోకి 19వ శతాబ్దం చివరలో ప్రవేశించింది. ఫ్రెంచ్ అక్వేరియా నిపుణుడు మరియు ఇచ్థియాలజిస్ట్ పియరీ కార్బోనియర్ అనేక నమూనాలను దిగుమతి చేసుకోవడం మరియు సంతానోత్పత్తి చేయడం ప్రారంభించినప్పుడు 1874లో ఫ్రాన్స్లో తొలిసారిగా కనిపించింది. 1896లో జర్మన్ ఉష్ణమండల చేపల నిపుణుడు పాల్ మాట్టే మాస్కో నుండి జర్మనీకి మొదటి నమూనాలను తీసుకువచ్చాడు, ఎక్కువగా కార్బోనియర్ అభివృద్ధి చేసిన జాతి నుండి. 20వ శతాబ్దం ప్రారంభం నాటికి బెట్టాలు ఫ్రాన్స్ మరియు రష్యాలో కొంతవరకు స్థిరపడ్డాయని ఇది సూచిస్తుంది. బ్రిటిష్ జన్మించిన జంతుశాస్త్రవేత్త ఎడ్గార్ రావెన్స్వుడ్ వైట్ రాసిన మరియు సిడ్నీలోని ఆస్ట్రేలియన్ మ్యూజియం ప్రచురించిన ఒక వ్యాసం ఆధారంగా 1904 నాటికి ఆస్ట్రేలియాలో ఫైటింగ్ ఫిష్ కూడా ఉంది. ఆస్ట్రేలియన్ నమూనాలను థాయిలాండ్ సరిహద్దుకు సమీపంలో ఉన్న పెనాంగ్, మలేషియా నుండి తీసుకువచ్చారని వైట్ సూచిస్తుంది. 1874 మరియు 1881లో కార్బోనియర్ ప్రచురించిన చేపలతో పోరాడటం గురించి 2 కథనాలను కూడా ఆయన ప్రస్తావించారు. బెట్టాస్ మొదట 1910లో కాలిఫోర్నియాలోని దిగుమతిదారుల ద్వారా యునైటెడ్ స్టేట్స్లోకి ప్రవేశించి ఉండవచ్చు. 1927లో కంబోడియా నుండి వాటిని దిగుమతి చేసుకున్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. అక్వేరియం వ్యాపారంలో బెట్టాలు ఎప్పుడు ప్రాచుర్యం పొందాయో అస్పష్టంగా ఉన్నప్పటికీ, 20వ శతాబ్దం ప్రారంభంలో శతాబ్దాల పాటు దూకుడు కోసం బెట్టాలను పెంపకం చేయడం నుండి అలంకార ప్రయోజనాల కోసం రంగు, రెక్కలు మరియు మొత్తం అందం కోసం ఎంచుకోవడం వరకు మొదటి నిష్క్రమణ జరిగింది. 1927లో వీల్టైల్ జాతి యొక్క పొడవైన, ప్రవహించే రెక్కలను వివరిస్తూ జర్మనీలో ఒక వ్యాసం ప్రచురించబడింది. ఇది సౌందర్యంపై ప్రాధాన్యతను సూచిస్తుంది. 1950లలో ఒక అమెరికన్ బ్రీడర్ పెద్ద మరియు పొడవైన రెక్కలు కలిగిన వీల్టైల్ను సృష్టించాడు. అయితే 1960లో భారతీయ బ్రీడర్లు 2 కాడెల్ రెక్కలకు అనుమతించే జన్యు పరివర్తనను కనుగొన్నారు. ఇది డబుల్ టైల్ రకాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ దశాబ్దంలోనే ఒక జర్మన్ బ్రీడర్ దాని విశాలమైన, త్రిభుజాకార రెక్కల ద్వారా వర్గీకరించబడిన డెల్టా టైల్ ను సృష్టించాడు. 1967లో బెట్టా పెంపకందారుల బృందం ఇంటర్నేషనల్ బెట్టా కాంగ్రెస్ (IBC) ను ఏర్పాటు చేసింది. ఇది సియామీ పోరాట చేపలకు అంకితమైన మొదటి అధికారిక ఆసక్తి సమూహం. IBC జంతు సంక్షేమంపై ప్రాధాన్యతనిస్తూ, ఆరోగ్యకరమైన మరియు రెక్కలు మరియు శరీర ఆకృతిలో మరింత సుష్టంగా ఉండే రకాలను పెంపకం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. అక్వేరియం నీటి ఉష్ణమండల చేపలుగా బెట్టాలు 75 నుండి 82 డిగ్రీల ఫారెన్హీట్ (24 నుండి 28 డిగ్రీల సెల్సియస్) నీటి ఉష్ణోగ్రతను ఇష్టపడతాయి, కానీ 56 డిగ్రీల ఫారెన్హీట్ (13 డిగ్రీల సెల్సియస్ నుండి 95 డిగ్రీల ఫారెన్హీట్ 35 డిగ్రీల సెల్సియస్ వరకు తీవ్ర ఉష్ణోగ్రతల వద్ద తాత్కాలికంగా జీవించి ఉండటం గమనించబడింది. చల్లని వాతావరణంలో ఉంచినప్పుడు అక్వేరియం హీటర్లను సిఫార్సు చేస్తారు, ఎందుకంటే చల్లటి నీరు వాటి రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది మరియు వాటిని కొన్ని వ్యాధులకు గురి చేస్తుంది. బెట్టాలు నీటి pH ద్వారా కూడా ప్రభావితమవుతాయి. 7.0 యొక్క తటస్థ pH అనువైనది, కానీ కొంచెం ఎక్కువ స్థాయిలు తట్టుకోగలవు. వాటి చిక్కైన అవయవం కారణంగా బెట్టాలు తక్కువ ఆక్సిజన్ స్థాయిలను తట్టుకోగలవు, కానీ నిర్వహించబడని అక్వేరియాలో ఎక్కువ కాలం జీవించలేవు, ఎందుకంటే నీటి నాణ్యత తక్కువగా ఉండటం వల్ల అన్ని ఉష్ణమండల చేపలు ఫిన్ రాట్ లేదా స్కేల్ నష్టం వంటి వ్యాధులకు గురవుతాయి. అందువల్ల బెట్టా యొక్క ప్రసిద్ధ నిశ్చల నీటిని తట్టుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ, వాటి దీర్ఘకాలిక ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం యాంత్రిక వడపోత అవసరమని భావిస్తారు. అదేవిధంగా, ప్రత్యక్ష జల మొక్కలు బెట్టాకు కీలకమైన సుసంపన్నతతో పాటు వడపోత యొక్క అనుబంధ మూలాన్ని అందిస్తాయి. అక్వేరియం సైజ్ అండ్ కోహాబిటెన్స్. అక్వేరియం పరిమాణం మరియు సహజీవులు. మగ క్రౌన్టైల్ మగ వీల్టైల్ వద్ద తన మొప్పలను ప్రదర్శిస్తుంది. పెంపుడు జంతువుల వ్యాపారంలో చిన్న కంటైనర్లలో తరచుగా ప్రదర్శించబడుతున్నప్పటికీ మరియు విక్రయించబడుతున్నప్పటికీ, బెట్టాలు పెద్ద వాతావరణాలలో ఉత్తమంగా పనిచేస్తాయి. అవి కప్పులు, గిన్నెలు మరియు ఇతర పరిమిత ప్రదేశాలలో జీవించగలిగినప్పటికీ,
అవి పెద్ద అక్వేరియంలో చాలా సంతోషంగా, ఆరోగ్యంగా మరియు ఎక్కువ కాలం జీవిస్తాయి. కొంతమంది బెట్టా ఔత్సాహికులు కనీస ట్యాంక్ పరిమాణం ఉందని పేర్కొన్నప్పటికీ, కఠినమైన బేస్లైన్ను నిర్ణయించడం కొంతవరకు ఏకపక్షంగా మరియు చర్చకు లోబడి ఉంటుంది. కానీ చాలా మంది 5 గ్యాలన్ల ట్యాంక్ను కనిష్టంగా భావిస్తారు. మగ బెట్టాలు ఒంటరిగా ఉండి ఒకదానికొకటి దూకుడుగా ఉన్నప్పటికీ, తగినంత స్థలం మరియు దాక్కునే ప్రదేశాలు ఉంటే అవి సాధారణంగా అనేక రకాల చేపలు మరియు అక్సేరుకాలతో సహజీవనం చేయగలవు. అయితే, వ్యక్తిగత బెట్టా స్వభావాన్ని బట్టి అనుకూలత మారుతుంది మరియు ఇతర చేపలతో బెట్టా పరస్పర చర్యను జాగ్రత్తగా పర్యవేక్షించాలని సలహా ఇస్తారు. ట్యాంక్మేట్లు ఉష్ణమండల, సామూహిక, నాన్ టెరిటోరియల్గా ఉండాలి మరియు సారూప్య శరీర రకం లేదా పొడవైన ప్రవహించే రెక్కలను కలిగి ఉండకూడదు. గోల్డ్ ఫిష్ వంటి చల్లని నీటి చేపలు అననుకూల ఉష్ణోగ్రత అవసరాలను కలిగి ఉంటాయి. అయితే దూకుడు మరియు దోపిడీ చేపలు బెట్టా యొక్క రెక్కలను కొరికే లేదా వాటి బురద కోటును క్షీణింపజేసే అవకాశం ఉంది. టెట్రాస్ మరియు డానియోస్ వంటి లోతులేని జాతులు అత్యంత ఆదర్శవంతమైనవిగా పరిగణించబడతాయి, ఎందుకంటే అవి సాధారణంగా తమను తాము ఉంచుకుంటాయి మరియు వాటి సంఖ్యతో బెట్టాల ప్రాదేశిక స్వభావాన్ని తట్టుకోగలవు. మగ గుప్పీలు వంటి పెద్ద రెక్కలతో ప్రకాశవంతమైన రంగు చేపలను నివారించాలి, ఎందుకంటే అవి మగ బెట్టా ద్వారా ఫిన్ నిప్పింగ్ను ఆహ్వానించవచ్చు. సంభావ్య ట్యాంక్మేట్లను సాధారణంగా మగ బెట్టా ముందు జోడించాలి, తద్వారా వారు బెట్టాతో పోటీ పడకుండా ముందుగానే వారి సంబంధిత భూభాగాలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆడ బెట్టాలు మగ చేపల కంటే తక్కువ దూకుడుగా మరియు ప్రాదేశికంగా ఉంటాయి, అందువల్ల అవి ఎక్కువ రకాల చేపలతో జీవించగలవు. ఉదాహరణకు, ముదురు రంగు లేదా పెద్ద రెక్కలు కలిగిన చేపలు సాధారణంగా ఆడ చేపలను ఇబ్బంది పెట్టవు. సాధారణంగా, ఆడ పోరాట చేపలు మగ చేపల కంటే పెద్దవి లేదా అంతకంటే ఎక్కువ ట్యాంక్మేట్లను కూడా తట్టుకోగలవు. అయితే, మగ బెట్టాల మాదిరిగానే, ఆడచేపల ఇతర చేపలను తట్టుకునే సామర్థ్యం వ్యక్తిగత స్వభావాన్ని బట్టి మారుతుంది. సంతానోత్పత్తి ప్రయోజనాల కోసం తాత్కాలికంగా తప్ప, మగ మరియు ఆడ బెట్టాలను కలిసి ఉంచడం సిఫారసు చేయబడలేదు. ఇది ఎల్లప్పుడూ జాగ్రత్తగా మరియు పర్యవేక్షణతో చేపట్టాలి. సెటప్: బెట్టాలు చాలా తెలివైనవి మరియు జిజ్ఞాస కలిగి ఉంటాయి, అందువల్ల వాటికి ఉద్దీపన అవసరం. లేకుంటే అవి విసుగు చెందుతాయి మరియు నిరాశ చెందుతాయి. ఇది బద్ధకం మరియు బలహీనమైన రోగనిరోధక వ్యవస్థకు దారితీస్తుంది. పట్టు లేదా సజీవ మొక్కలు, రాళ్ళు, గుహలు, డ్రిఫ్ట్వుడ్ మరియు ఇతర ఆభరణాలు వంటి అలంకరణలు కీలకమైన సుసంపన్నతను అందిస్తాయి. వాటికి కఠినమైన అల్లికలు లేదా బెల్లం అంచులు లేకపోతే, అవి వాటి సున్నితమైన రెక్కలను దెబ్బతీస్తాయి. అడవిలో, సియామీ పోరాట చేపలు ఎక్కువ సమయం తేలియాడే శిథిలాల కింద లేదా వేలాడుతున్న మొక్కల కింద దాక్కుని సంభావ్య మాంసాహారులను నివారించడానికి గడుపుతాయి. తేలియాడే మొక్కలు మరియు ఆకులు బెట్టాలు మరింత సురక్షితంగా ఉండటానికి సహాయపడతాయి, అదే సమయంలో మగవారికి తమ బుడగ గూళ్లను నిర్మించడానికి ఒక లంగరును కూడా ఇస్తాయి. గరిష్ట భద్రతను అందించడానికి మరియు రక్షిత భూభాగాన్ని క్లెయిమ్ చేయడానికి బెట్టా యొక్క స్వభావాన్ని తీర్చడానికి ఏదైనా రకమైన సమృద్ధిగా ఉన్న వృక్షసంపదను సాధారణంగా సిఫార్సు చేస్తారు. బెట్టాలు అడవిలో దాక్కునే సహజ ఆకులకు దగ్గరగా ఉండేలా భారతీయ బాదం ఆకులు బాగా ప్రాచుర్యం పొందాయి. వాటి టానిన్లు ఫిన్ రాట్ మరియు మూత్రాశయ వ్యాధి వంటి కొన్ని వ్యాధులకు చికిత్స చేయడం మరియు నీటి pHని స్థిరీకరించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని చెబుతారు. హెల్త్ అండ్ వెల్నెస్: ఆరోగ్యం మరియు శ్రేయస్సు. సరైన ఆహారం సరిగ్గా ఉంచి తినిపించినప్పుడు, సియామీ పోరాట చేపలు సాధారణంగా 3 నుండి 5 సంవత్సరాల మధ్య బందిఖానాలో జీవిస్తాయి, అయితే అరుదైన సందర్భాల్లో 7 నుండి 10 సంవత్సరాల వరకు జీవించవచ్చు. ఒక అధ్యయనంలో అనేక గ్యాలన్ల ట్యాంకులలో ఉంచబడిన బెట్టాలు మరియు సరైన పోషకాహారం మరియు వ్యాయామం అందించబడ్డాయి, స్వల్ప కాలం పాటు కర్రతో వెంబడించడం రూపంలో 9 సంవత్సరాలకు పైగా జీవించాయి. దీనికి విరుద్ధంగా, చిన్న జాడిలకు పరిమితం చేయబడిన బెట్టాల నియంత్రణ సమూహం చాలా తక్కువ సంవత్సరాలు జీవించింది. సరైన వడపోత, క్రమం తప్పకుండా నిర్వహణ మరియు సమృద్ధిగా అలంకరణ మరియు దాచుకునే ప్రదేశాలతో కూడిన పెద్ద ట్యాంక్, గొప్ప, ప్రోటీన్ ఆధారిత ఆహారంతో పాటు, దీర్ఘకాల జీవితకాలం సంభావ్యతను పెంచుతుంది.
బందిఖానాలో ఉన్న అన్ని ఉష్ణమండల చేపల మాదిరిగానే బెట్టాలు అనేక రకాల వ్యాధులకు గురవుతాయి. సాధారణంగా బాక్టీరియల్, ఫంగల్ లేదా పరాన్నజీవి ఇన్ఫెక్షన్ల వల్ల సంభవిస్తాయి. చాలా అనారోగ్యాలు నీటి నాణ్యత మరియు చల్లటి నీటి వల్ల సంభవిస్తాయి. ఈ రెండూ రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. 4 అత్యంత సాధారణ అనారోగ్యాలు తెల్లటి మచ్చ, వెల్వెట్, ఫిన్ రాట్ మరియు డ్రాప్సీ. నయం చేయలేని రెండోదాన్ని మినహాయించి ఈ అనారోగ్యాలను ఓవర్ ది కౌంటర్ చేపల మందులు, పెరిగిన నీటి ఉష్ణోగ్రత మరియు లేదా సాధారణ నీటి మార్పుల కలయికతో చికిత్స చేయవచ్చు. వెరైటీస్ రకాలు. 1 శతాబ్దానికి పైగా ఇంటెన్సివ్ సెలెక్టివ్ బ్రీడింగ్ అనేక రకాల రంగులు మరియు రెక్కల రకాలను ఉత్పత్తి చేసింది మరియు ప్రపంచవ్యాప్తంగా పెంపకందారులు కొత్త రకాలను అభివృద్ధి చేస్తూనే ఉన్నారు. తరచుగా జాతుల మగ వాటిని దుకాణాలలో ప్రాధాన్యతగా విక్రయిస్తారు ఎందుకంటే ఆడ వాటితో పోలిస్తే వాటి అందం కారణంగా అవి దాదాపుగా ఎప్పుడూ రెక్కలను లేదా వాటి మగ ప్రతిరూపాల వలె ఆకర్షణీయమైన రంగులను అభివృద్ధి చేయవు. అయితే కొంతమంది పెంపకందారులు చాలా పొడవైన రెక్కలు మరియు ప్రకాశవంతమైన రంగులతో ఆడ వాటిని ఉత్పత్తి చేశారు. బెట్టా స్ప్లెండెన్లను బి. ఇన్వెల్లిస్, బి. మహాచైన్సిస్ మరియు బి. స్మరాగ్డినాలతో సంకరీకరించవచ్చు. అయితే తరువాతి వాటితో ఈ ఫ్రై తక్కువ మనుగడ రేటును కలిగి ఉంటుంది. బెట్టా జాతిలోని ఈ సంకరజాతులతో పాటు బెట్టా స్ప్లెండెన్స్ మరియు మాక్రోపోడస్ ఓపెర్క్యులారిస్, పారడైజ్ ఫిష్ యొక్క ఇంటర్జెనరిక్ సంకరీకరణ నివేదించబడింది. కలర్స్. అడవి బెట్టాలు ఆందోళన చెందినప్పుడు మాత్రమే బలమైన రంగులను ప్రదర్శిస్తాయి. శతాబ్దాలుగా పెంపకందారులు ఈ రంగును శాశ్వతంగా మార్చగలిగారు మరియు అనేక రకాల రంగులు నిజమైనవిగా సంతానోత్పత్తి చేస్తాయి. క్యాప్టివ్ బెట్టాలలో ఎరుపు, నారింజ, పసుపు, నీలం, ఉక్కు నీలం, మణి ఆకుపచ్చ, నలుపు, పాస్టెల్, అపారదర్శక తెలుపు మరియు బహుళ వర్ణాలు ఉన్నాయి. ఇటీవలి ఆధారాలు నీలం రంగు మగవారి కంటే ఎరుపు రంగు మగవారు అధిక స్థాయిలో దూకుడును చూపించవచ్చని సూచిస్తున్నాయి. మరోవైపు ఆడబెట్టాలు వాటి నీలం రంగు సహచరులకు భిన్నంగా ఎరుపు రంగు సహచరులకు ప్రాధాన్యతనిస్తాయి. బెట్టా యొక్క విభిన్న రంగులు వాటి చర్మంలోని వివిధ వర్ణద్రవ్యం పొరల కారణంగా ఉంటాయి. లోపలి నుండి బయటి వరకు ఉన్న పొరలు ఎరుపు, పసుపు, నలుపు, ఇరిడెసెంట్, నీలం మరియు ఆకుపచ్చ, మరియు లోహ, ఒక రంగు స్వయంగా కాదు, కాని ఇతర రంగులతో చర్య జరుపుతాయి, కలిగి ఉంటాయి. ఈ పొరల యొక్క ఏదైనా కలయిక ఉండవచ్చు. ఇది బెట్టాల లోపల మరియు వాటి మధ్య విస్తృత శ్రేణి రంగులకు దారితీస్తుంది. నీలం, మణి మరియు ఆకుపచ్చ షేడ్స్ కొద్దిగా ప్రకాశవంతంగా ఉంటాయి మరియు విభిన్న లైటింగ్ పరిస్థితులు లేదా వీక్షణ కోణాలతో రంగును మార్చవచ్చు. ఎందుకంటే ఈ రంగులు నలుపు లేదా ఎరుపు వలె కాకుండా వర్ణద్రవ్యం వల్ల కావు, కానీ అపారదర్శక గ్వానైన్ స్ఫటికాల పొరలో వక్రీభవనం ద్వారా సృష్టించబడతాయి. బ్రీడర్లు పాలరాయి మరియు సీతాకోకచిలుక వంటి విభిన్న రంగు నమూనాలను, అలాగే రాగి, బంగారం లేదా ప్లాటినం వంటి లోహ ఛాయలను కూడా అభివృద్ధి చేశారు. వీటిని ఇతర బెట్టా జాతులకు బి. స్ప్లెండెన్స్ను దాటడం ద్వారా పొందారు. కొన్ని బెట్టాలు తమ జీవితాంతం రంగులను మారుస్తాయి. ఈ ప్రక్రియను మార్బ్లింగ్ అని పిలుస్తారు. ఇది ట్రాన్స్పోసన్కు ఆపాదించబడింది. దీనిలో DNA క్రమం జన్యువులో దాని స్థానాన్ని మార్చగలదు, తద్వారా కణాన్ని మారుస్తుంది. కోయి బెట్టాలు కాలక్రమేణా పరివర్తన చెందుతాయి మరియు కొన్ని సందర్భాల్లో వారి జీవితాంతం రంగులు లేదా నమూనాలను మారుస్తాయి. నిజమైన కోయి అని పిలుస్తారు. కొంత సమయం తర్వాత మార్బ్లింగ్ రంగు పొరలలో మరమ్మత్తు చేయబడకపోవడానికి కారణమయ్యే లోపభూయిష్ట జన్యువు కారణంగా. కామన్ కలర్స్ సాధారణ రంగులు. సూపర్ రెడ్, సూపర్ బ్లూ, సూపర్ పసుపు, అపారదర్శక, సూపర్ బ్లాక్, సూపర్ వైట్, నారింజ, మార్బుల్, క్యాండీలు, నెమో, గెలాక్సీ నెమో, కోయి, గ్రహాంతరవాసి, రాగి, సెల్లోఫేన్, బంగారం, గెలాక్సీ కోయి. రేర్ కలర్స్ అరుదైన రంగులు. సూపర్ ఆరెంజ్, మెటాలిక్, టర్కోయిస్, లావెండర్, మస్టర్డ్ గ్యాస్, గ్రిజిల్, ఆకుపచ్చ, ఊదా. కలర్ ప్యాటర్న్స్ రంగు నమూనాలు. ఘన, మొత్తం చేప ఒకే రంగులో ఉంటుంది. ఎటువంటి వైవిధ్యాలు ఉండవు. ద్వి రంగు కావాలంటే రెక్కలు శరీరానికి భిన్నమైన రంగులో ఉండాలి. కంబోడియన్, శరీరం పాలిపోయినట్లు,
దాదాపు రంగులేనిది, మరియు రెక్కలు ఘన రంగులో ఉంటాయి. సీతాకోకచిలుక రెక్కలు ప్రత్యేకమైన రంగుల పట్టీలను కలిగి ఉంటాయి. పాలరాయి శరీరం మరియు రెక్క అంతటా క్రమరహిత నమూనాలు. పైబాల్డ్ శరీర రంగుతో సంబంధం లేకుండా లేత మాంసపు రంగు ముఖం. పూర్తి మాస్క్ ముఖం శరీరం కంటే ముదురు రంగులో ఉండటం అనే సహజ నమూనా కంటే శరీరం వలె అదే రంగులో ఉంటుంది. డ్రాగన్ శరీరంలోని ప్రధాన భాగంలో లేత రంగులో పొలుసులు కలిగిన బలమైన మూల రంగు. బహుళ వర్ణం శరీరంపై 3 లేదా అంతకంటే ఎక్కువ రంగులు ఈ ఇతర నమూనా వర్గానికి సరిపోవు. పాస్టెల్ రెక్కలపై మాత్రమే కనిపించే లేత రంగు, శరీరం మాంసపు రంగులోనే ఉంటుంది. కోయి పై నుండి క్రిందికి అంచనా వేయబడి వాటి కార్ప్ ప్రతిరూపాల వలె కనిపిస్తాయి. నమూనాలు శుభ్రమైన రంగు నిర్వచించే రేఖలతో ఏకరీతిగా ఉండాలి. నెమో తెలుపు ఆధారిత లేదా నారింజ ఆధారిత మరియు 3 లేదా 4 ప్రధాన రంగులను కలిగి ఉంటుంది: నారింజ, ఎరుపు, పసుపు, నలుపు. ఫినేజ్ వేరియేషన్స్ ఫినేజ్ వైవిధ్యాలు. పెంపకందారులు అనేక రకాల ఫైనేజ్ మరియు స్కేల్ వైవిధ్యాలను అభివృద్ధి చేశారు. వీల్టైల్ విస్తరించిన రెక్కల పొడవు మరియు అసమాన తోక. కాడల్ రెక్క కిరణాలు సాధారణంగా ఒకసారి మాత్రమే విడిపోతాయి. పెంపుడు జంతువుల దుకాణాలలో కనిపించే అత్యంత సాధారణ తోక రకం. క్రౌన్టైల్ ఫిన్ కిరణాలు పొర దాటి బాగా విస్తరించి ఉంటాయి మరియు తత్ఫలితంగా తోక కిరీటం రూపాన్ని పొందవచ్చు. దీనిని ఫ్రెంచ్ టైల్ అని కూడా పిలుస్తారు. కామ్టెయిల్ క్రౌన్ టెయిల్ యొక్క తక్కువ పొడిగించిన వెర్షన్, బ్రీడింగ్ క్రౌన్ మరియు మరొక ఫినేజ్ రకం నుండి తీసుకోబడింది. హాఫ్ మూన్ 180 డిగ్రీలు కోణాన్ని ఏర్పరుచుకునే డి ఆకారపు కాడల్ ఫిన్, తోక అంచులు స్ఫుటంగా మరియు నిటారుగా ఉంటాయి. ఓవర్ హాఫ్ మూన్ లేదా సూపర్ డెల్టా టెయిల్ కాడల్ ఫిన్ 180 డిగ్రీలు కోణాన్ని మించిపోతుంది. హాఫ్ మూన్లను సంతానోత్పత్తి చేయడానికి ప్రయత్నించడం వల్ల కలిగే ఉప ఉత్పత్తి. ఇది కొన్నిసార్లు సమస్యలను కలిగిస్తుంది ఎందుకంటే చేపలు సరిగ్గా ఈత కొట్టలేనంత పెద్దవిగా ఉంటాయి. రోచ్టైల్ చాలా ఫిన్నేజ్తో కూడిన వైవిధ్యం, అది అతివ్యాప్తి చెంది గులాబీలా కనిపిస్తుంది. ఫెదర్ టెయిల్ రోచ్టైల్ను పోలి ఉంటుంది, గరుకుగా కనిపిస్తుంది. ప్లాకార్డ్ అడవి రకం బెట్టాలలో కనిపించే రెక్కలను పోలి ఉండే చిన్న రెక్కలు. హాఫ్ మూన్ ప్లాకార్డ్ షార్ట్ ఫిన్డ్ హాఫ్ మూన్ ప్లాకట్ మరియు హాఫ్ మూన్ క్రాస్. డబుల్ టెయిల్ లేదా ఫుల్ మూన్ టెయిల్ ఫిన్ 2 లోబ్లుగా నకిలీ చేయబడింది మరియు డోర్సల్ ఫిన్ గణనీయంగా పొడుగుగా ఉంటుంది. 2 తోకలు వ్యక్తిని బట్టి వేర్వేరు స్థాయిల విభజనను చూపించగలవు. డెల్టా తోక హాఫ్ మూన్ కంటే తక్కువగా విస్తరించి ఉంటుంది, 180 డిగ్రీలు కంటే తక్కువ. సూపర్ డెల్టా ఎస్డి లేదా ఎస్డిటి డెల్టా యొక్క మెరుగైన వెర్షన్. హాఫ్ మూన్ రకానికి ఒక అడుగు దగ్గరగా, వాటి తోకలు 130 నుండి 170 డిగ్రీల మధ్య స్పాన్ కలిగి ఉంటాయి. హాఫ్ సన్ కామ్టైల్ ఫిన్ 180 డిగ్రీలు కోణంలో హాఫ్ మూన్ లాగా ఉంటుంది. ఏనుగు చెవి పెక్టోరల్ రెక్కలు సాధారణం కంటే చాలా పెద్దవి, తరచుగా తెల్లగా ఉంటాయి, ఏనుగు చెవులను పోలి ఉంటాయి. స్పేడ్ టెయిల్ కాడల్ ఫిన్ ఒక చిన్న బిందువుకు ఇరుకుగా ఉండే వెడల్పు గల బేస్ కలిగి ఉంటుంది. బిహేవియర్ అండ్ ఇంటెలిజెన్స్ ప్రవర్తన మరియు తెలివితేటలు. సియామీ పోరాట చేపలు సంక్లిష్టమైన ప్రవర్తనా విధానాలు మరియు సామాజిక పరస్పర చర్యలను ప్రదర్శిస్తాయి. ఇవి వ్యక్తిగత నమూనాల మధ్య మారుతూ ఉంటాయి. పరిశోధన అవి అనుబంధ అభ్యాసానికి సామర్థ్యం కలిగి ఉన్నాయని సూచిస్తున్నాయి. దీనిలో అవి కొత్త ఉద్దీపనలకు గురైన తర్వాత స్థిరమైన ప్రతిస్పందనను స్వీకరిస్తాయి. ఈ లక్షణాలు బెట్టాలను ఎథాలజిస్టులు, న్యూరాలజిస్టులు మరియు తులనాత్మక మనస్తత్వవేత్తలచే ఇంటెన్సివ్ అధ్యయనానికి గురి చేశాయి. ఇతర ప్రత్యర్థులను భయపెట్టడానికి లేదా ప్రేమలో పాల్గొనడానికి మగ మరియు ఆడ జంతువులు తమ గిల్ కవర్లను ఒపెర్క్యులా మరింత ఆకట్టుకునేలా కనిపించడానికి విజృంభిస్తాయి లేదా ఉబ్బుతాయి. కదలిక లేదా వారి వాతావరణంలో దృశ్యం మార్పు ద్వారా అవి బెదిరించబడినప్పుడు కూడా విజృంభణ జరుగుతుంది. బందిఖానాలో బెట్టాలు స్వీయ గుర్తింపు కోసం అద్దం పరీక్షలో ఉత్తీర్ణత సాధించనందున అవి తమ స్వంత ప్రతిబింబం వద్ద విజృంభిస్తున్నట్లు చూడవచ్చు. ఒత్తిడికి గురైనప్పుడు లేదా భయపడినప్పుడు 2 లింగాలు లేత క్షితిజ సమాంతర బార్లను ప్రదర్శిస్తాయి. అయితే ఏ వయసులోనైనా ఆడవారిలో సాధారణమైన ఇటువంటి రంగు మార్పులు, వాటి రంగు తీవ్రత కారణంగా పరిణతి చెందిన మగవారిలో చాలా అరుదు.
ఆడ జంతువులు తరచుగా ఇతర ఆడ జంతువులపై విజృంభిస్తాయి, ముఖ్యంగా పెకింగ్ ఆర్డర్ను ఏర్పాటు చేసేటప్పుడు. సరసాలాడే చేపలు అదేవిధంగా ప్రవర్తిస్తాయి. క్షితిజ సమాంతర చారలకు బదులుగా నిలువుగా ఉంటాయి, సంతానోత్పత్తికి సంసిద్ధత మరియు సంసిద్ధతను సూచిస్తాయి. బెట్టా స్ప్లెండెన్స్ అలంకరించబడిన ట్యాంక్ను ఆస్వాదిస్తాయి, ఎందుకంటే అవి ఒంటరిగా ఉంచబడినప్పుడు కూడా భూభాగాన్ని స్థాపించడానికి ప్రయత్నిస్తాయి. అవి ఒక మొక్క లేదా రాతి అల్కోవ్పై కేంద్రీకృతమై ఒక భూభాగాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, కొన్నిసార్లు దానిని ఎక్కువగా స్వాధీనం చేసుకుంటాయి మరియు ప్రత్యర్థులను అతిక్రమించే దిశగా దూకుడుగా మారతాయి. తత్ఫలితంగా, బెట్టాలను ఇతర చేపలతో ఉంచినట్లయితే, కనీసం 45 లీటర్లు, సుమారు 10 గాలన్లు అవసరం. ప్రజాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా, బెట్టాలు అనేక ఇతర జాతుల అక్వేరియం చేపలతో అనుకూలంగా ఉంటాయి. సరైన పారామితులను బట్టి బెట్టాలు గుప్పీల వంటి వాటి కంటే చిన్న మరియు నెమ్మదిగా ఉండే చేపల పట్ల మాత్రమే దూకుడుగా ఉంటాయి. బెట్టా దూకుడు చారిత్రాత్మకంగా వాటిని జూదానికి వస్తువులుగా మార్చింది. 2 మగ చేపలు ఒకదానికొకటి పోటీ పడతాయి, వాటిలో ఒకటి గెలుస్తుందని పందెం వేస్తారు. పోరాటంలో రెక్కలు నిప్పింగ్, ఫ్లేర్డ్ మొప్పలు, విస్తరించిన రెక్కలు మరియు తీవ్రతరం చేసిన రంగు ఉంటాయి. ఒక పాల్గొనేవారు లొంగిపోయే వరకు లేదా వెనక్కి తగ్గడానికి ప్రయత్నించే వరకు పోరాటం కొనసాగుతుంది. 1 లేదా 2 చేపలు వాటి గాయాల తీవ్రతను బట్టి చనిపోవచ్చు, అయితే బెట్టాలు అరుదుగా మరణం వరకు పోరాడాలని అనుకుంటాయి. భూభాగంపై పోరాటాలను నివారించడానికి, మగ సియామీ పోరాట చేపలు ఒకదానికొకటి వేరుచేయడం ఉత్తమం. మగ చేపలు అప్పుడప్పుడు తమ సొంత ప్రతిబింబాలకు కూడా దూకుడుగా స్పందిస్తాయి. ఇది మరొక మగ చేపకు బహిర్గతం చేయడం కంటే స్పష్టంగా సురక్షితమైనది అయినప్పటికీ, వాటి ప్రతిబింబాన్ని ఎక్కువసేపు చూడటం కొంతమంది వ్యక్తులలో ఒత్తిడికి దారితీయవచ్చు. అన్ని సియామీ పోరాట చేపలు ఇతర మగ చేపలకు ప్రతికూలంగా స్పందించవు, ప్రత్యేకించి ట్యాంక్ ప్రతి చేప వారి స్వంత నియమించబడిన భూభాగాన్ని సృష్టించుకునేంత పెద్దదిగా ఉంటే. స్త్రీలలో దూకుడు, అగ్రెషన్ ఇన్ ఫీమేల్స్. సాధారణంగా, అధ్యయనాలు ఆడ జంతువులు మగ జంతువుల మాదిరిగానే దూకుడు ప్రవర్తనలను ప్రదర్శిస్తాయని చూపించాయి, అయినప్పటికీ తక్కువ తరచుగా మరియు తీవ్రంగా. ఒక పరిశీలనా అధ్యయనం 2 వారాల వ్యవధిలో ఆడ సియామీ పోరాట చేపల సమూహాన్ని పరిశీలించింది, ఆ సమయంలో అవి దాడి చేయడం, మంటలు చెలరేగడం మరియు ఆహారాన్ని కొరికేయడం నమోదు చేయబడ్డాయి. ఆడ జంతువులను చిన్న సమూహాలలో ఉంచినప్పుడు, అవి స్థిరమైన ఆధిపత్య క్రమాన్ని లేదా పెకింగ్ ఆర్డర్ ను ఏర్పరుస్తాయని ఇది సూచించింది. ఉదాహరణకు, ఎగువన ఉన్న చేపలు తక్కువ ర్యాంకులకు చెందిన చేపలతో పోలిస్తే, పరస్పర ప్రదర్శనల యొక్క అధిక స్థాయిలను చూపించాయి. దాడి జరిగిందా లేదా అనే దానిపై ఆధారపడి ప్రదర్శనల వ్యవధి భిన్నంగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధన ఫలితాలు ఆడ సియామీ పోరాట చేపలకు మగ జంతువుల మాదిరిగానే శాస్త్రీయ అధ్యయనం అవసరమని సూచిస్తున్నాయి, ఎందుకంటే వాటి ప్రవర్తనలలో కూడా వైవిధ్యాలు ఉన్నట్లు అనిపిస్తుంది. కోర్ట్షిప్ ప్రవర్తన, కోర్ట్షిప్ బిహేవియర్. సియామీస్ ఫైటింగ్ ఫిష్ మగ మరియు ఆడ మధ్య కోర్ట్షిప్ ప్రవర్తనపై చాలా పరిశోధనలు జరిగాయి. అధ్యయనాలు సాధారణంగా కోర్ట్షిప్ ప్రక్రియలో మగ చేపల దూకుడు ప్రవర్తనలపై దృష్టి పెడతాయి. ఉదాహరణకు, ఒక అధ్యయనంలో మగ చేపలు బబుల్ నెస్ట్ దశలో ఉన్నప్పుడు, ఆడచేపల పట్ల వాటి దూకుడు చాలా తక్కువగా ఉంటుందని తేలింది. మగ చేపలు తమ గూటికి సంభావ్య సహచరులను ఆకర్షించడానికి ప్రయత్నించడం వల్ల ఇది జరుగుతుంది, తద్వారా గుడ్లు విజయవంతంగా పెట్టవచ్చు. తగిన సహచరుడిని నిర్ణయించడంలో, ఆడచేపలు తరచుగా పోరాడుతున్న మగ జంటలను యూస్ట్ చేస్తాయని కూడా కనుగొనబడింది. ఆడచేపలు మగ చేపల మధ్య దూకుడు ప్రవర్తనను చూసినప్పుడు, ఆమె గెలిచిన మగ చేప వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి విరుద్ధంగా, ఆడచేపలు మగ చేపల మధ్య పోరాటంలో యూస్ట్ చేయకపోతే, ఆమె భాగస్వామి ఎంపికలో ఎటువంటి ప్రాధాన్యతను చూపించదు. మగ చేపల విషయానికొస్తే, ఓడిపోయిన చేప యూస్ట్ చేయని చేపలను. ఒక అధ్యయనంలో, మగ సియామీస్ ఫైటింగ్ చేపలు, మరొక మగ చేప ఉన్నప్పుడు, ప్రేమలో ఉన్నప్పుడు వాటి ప్రవర్తనలను ఎలా మార్చుకుంటాయో పరిశీలించబడింది. ఈ ప్రయోగం సమయంలో, ఒక ఆడ నకిలీని ట్యాంక్లో ఉంచారు.
మగ చేపలు తమ ప్రేమలో చొరబాటుదారుల నుండి దాచుకుంటాయని పరిశోధకులు అంచనా వేశారు. బదులుగా, మరొక మగ చేప ఉన్నప్పుడు, మగ చేప నకిలీ ఆడ చేపతో ప్రేమలో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి అడ్డంకులు లేనప్పుడు, మగ చేపలు చొరబాటుదారుడి మగ చేపపై గిల్ ఫ్లేరింగ్లో పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మగ చేప ఆడ చేపను ప్రేమించడానికి మరియు అదే సమయంలో దాని ప్రత్యర్థితో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పరిశోధకులు నిర్ధారించారు. ఈ ఫలితాలు ప్రేమలో పడే ప్రవర్తనను పరిగణనలోకి తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తాయి. ఎందుకంటే ప్రేమలో పడే పరిస్థితులలో మగ మరియు ఆడ చేపలు వ్యవహరించే మార్గాలను నాటకీయంగా ప్రభావితం చేసే అనేక అంశాలు ఉన్నాయని సాహిత్యం సూచించింది. దూకుడు యొక్క జీవక్రియ ఖర్చులు, మెటబాలిక్ కాస్ట్ ఆఫ్ అగ్రెషన్. సియామీ పోరాట చేపలు తరచుగా అధిక ఖర్చు అవసరమయ్యే ప్రవర్తనలతో ప్రారంభమవుతాయని మరియు ఎన్కౌంటర్ కొనసాగుతున్న కొద్దీ క్రమంగా వాటి ప్రవర్తనలు తగ్గుతాయని అధ్యయనాలు కనుగొన్నాయి. ఇది సియామీ పోరాట చేపలు మొదట ఎక్కువ జీవక్రియ శక్తిని ఉపయోగించి ఎన్కౌంటర్ను ప్రారంభిస్తాయని సూచిస్తుంది, కానీ ఎక్కువ శక్తిని ఉపయోగించకుండా క్రమంగా తగ్గుతాయి, తద్వారా చేపలు విజయవంతం కాకపోతే ఎన్కౌంటర్ వృధా అవుతుంది. అదేవిధంగా, మగ సియామీ పోరాట చేపల జతలను 3 రోజుల పాటు ఒకే ట్యాంక్లో ఉంచినప్పుడు, అవి కలిసి నివసించిన మొదటి 2 రోజుల ఉదయం సమయంలో దూకుడు ప్రవర్తన ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే, 2 మగ చేపల మధ్య పోరాటం రోజు గడిచే కొద్దీ తగ్గిందని పరిశోధకులు గమనించారు. ఆధిపత్య స్థానంలో ఉన్న మగ చేప ప్రారంభంలో జీవక్రియ ప్రయోజనాన్ని కలిగి ఉంది. అయితే ప్రయోగం పురోగమిస్తున్న కొద్దీ, జీవక్రియ ప్రయోజనాల పరంగా 2 చేపలు సమానంగా మారాయి. ఆక్సిజన్ వినియోగానికి సంబంధించి, 2 మగ బెట్టాలు పోరాడినప్పుడు, 2 చేపల జీవక్రియ రేట్లు పోరాటానికి ముందు లేదా పోరాట సమయంలో భిన్నంగా లేవని ఒక అధ్యయనం కనుగొంది. అయితే, గెలిచిన చేపలు పోరాటం తర్వాత సాయంత్రం సమయంలో అధిక ఆక్సిజన్ వినియోగాన్ని చూపించాయి. పోరాట రూపంలో దూకుడు ప్రవర్తన జీవక్రియపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందని ఇది సూచిస్తుంది. రసాయనాలకు గురికావడం వల్ల ప్రవర్తనా ప్రభావాలు, బిహేవియరల్ ఎఫెక్ట్స్ ఆఫ్ కెమికల్ ఎక్స్పోజర్. సయామీస్ పోరాట చేపలు హార్మోన్లు వంటి కొన్ని రసాయనాల నాడీ మరియు శారీరక ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ప్రసిద్ధ నమూనాలు, ఎందుకంటే వాటి దూకుడు కణ సంకేతీకరణ మరియు బహుశా జన్యువుల ఫలితం. ఒక అధ్యయనం ఆడ సియామీస్ పోరాట చేపలపై టెస్టోస్టెరాన్ ప్రభావాన్ని పరిశోధించింది. ఆడవారికి టెస్టోస్టెరాన్ ఇవ్వబడింది, దీని ఫలితంగా రెక్కల పొడవు, శరీర రంగు మరియు సాధారణ మగ చేపలను పోలి ఉండే గోనాడ్లలో మార్పులు వచ్చాయి. ఇతర ఆడ చేపలతో సంభాషించేటప్పుడు వాటి దూకుడు ప్రవర్తన ఎక్కువగా ఉన్నట్లు కనుగొనబడింది, కానీ మగ చేపలతో సంభాషించేటప్పుడు తగ్గింది. అప్పుడు పరిశోధకులు ఆడవారిని మార్పులేని ఆడవారి నియంత్రణ సమూహంతో సంభాషించడానికి అనుమతించారు. ఆడ చేపలు టెస్టోస్టెరాన్ పొందడం ఆపివేసినప్పుడు, సాధారణ ఆడ చేపలకు గురైన వారు ఇప్పటికీ మగ, విలక్షణమైన ప్రవర్తనలను ప్రదర్శించారు. దీనికి విరుద్ధంగా, ఒంటరిగా ఉంచబడిన ఆడ చేపలు టెస్టోస్టెరాన్ నిలిపివేయబడిన తర్వాత మగ సాధారణ ప్రవర్తనలను ప్రదర్శించడం కొనసాగించలేదు. మరో అధ్యయనంలో మగ సయామీస్ పోరాట చేపలు ఎండోక్రైన్ అంతరాయం కలిగించే రసాయనాలకు గురయ్యాయి. ఈ రసాయనాలకు గురికావడం వల్ల ఆడ జంతువులు బహిర్గతమయ్యే మగ జంతువులకు ప్రతిస్పందించే విధానాలను ప్రభావితం చేస్తాయా అని పరిశోధకులు ఆసక్తిగా ఉన్నారు. బహిర్గతమయ్యే మగ జంతువుల వీడియోలను చూపించినప్పుడు, ఆడ జంతువులు ఎండోక్రైన్ అంతరాయం కలిగించే రసాయనాలకు గురికాని వాటిని ఇష్టపడతాయని మరియు బహిర్గతమయ్యే మగ జంతువులను నివారించాయని కనుగొనబడింది. ఈ రసాయనాలకు గురికావడం వల్ల మగ సయామీస్ పోరాట చేపల సంభోగం విజయాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని పరిశోధకులు నిర్ధారించారు. మానవులలో ప్రధానంగా యాంటీడిప్రెసెంట్గా ఉపయోగించే ఎస్ఎస్ఆర్ఐ అయిన ఫ్లూక్సెటైన్ యొక్క ప్రభావాలను పరిశోధించడానికి ఒక మనస్తత్వశాస్త్ర అధ్యయనంలో మగ సియామీ పోరాట చేపలను ఉపయోగించారు. సియామీ పోరాట చేపలను పోల్చదగిన సెరోటోనిన్ ట్రాన్స్పోర్టర్ మార్గాలు ఉన్నందున ప్రధాన నమూనాలుగా ఎంపిక చేశారు, ఇది వాటి దూకుడుకు కారణమైంది. ఫ్లూక్సెటైన్కు గురైనప్పుడు, మగ సియామీ పోరాట చేపలు వాటి జాతుల లక్షణం కంటే తక్కువ దూకుడు ప్రవర్తనను ప్రదర్శించాయని కనుగొనబడింది. అదేవిధంగా, బెట్టాలు సెరోటోనిన్, డోపమైన్,
మరియు గాబర్లకు ప్రతిస్పందిస్తాయని పరిశోధన కనుగొంది. నిద్ర ప్రవర్తన, స్లీప్ బిహేవియర్. బెట్టా చేపలు అసాధారణ నిద్ర ప్రవర్తనలను ప్రదర్శించగలవు. దీని ఫలితంగా కొత్త బెట్టా యజమానులు తమ బెట్టా చేప చనిపోయిందని అనుకుంటారు. అక్వేరియంలో బెట్టా చేపలు ట్యాంక్లో ఎక్కడైనా సుఖంగా ఉంటాయి. వాటిలో దిగువన ఉపరితలంపై, మధ్య స్థాయిలో తేలుతూ లేదా ఉపరితలంపై ఉంటాయి. బెట్టా చేపలు వాటివైపు, తలక్రిందులుగా, ముక్కు పైకి చూపిస్తూ లేదా తోక పైకి చూపిస్తూ నిద్రపోతాయి. అవి హీటర్ వెనుక వంటి గట్టి ప్రదేశాల మధ్య ముడుచుకుని లేదా చీలిపోతాయని కూడా అంటారు. బెట్టా చేపలు ప్రదర్శించే అసాధారణ నిద్ర ప్రవర్తనలలో ఒకటి నీటి నుండి నిద్రపోవడం, ఆకుపై లేదా నీటి నుండి పొడుచుకు వచ్చిన ఏదైనా ఇతర చదునైన వస్తువుపై విశ్రాంతి తీసుకోవడం. ఇది బెట్టా యొక్క లాబ్రింత్ ఆర్గాన్ ద్వారా సాధ్యమవుతుంది. ఇది మానవ ఊపిరితిత్తుల వలె పనిచేస్తుంది. నీటి నుండి కాకుండా గాలి నుండి ఆక్సిజన్ను లాగుతుంది. బెట్టా చేపలు నిద్రపోతున్నప్పుడు, వాటి ప్రకాశవంతమైన రంగులు తరచుగా మసకబారుతాయి మరియు వాటి అసాధారణ నిద్ర స్థానాలతో కలిపినప్పుడు, అవి చనిపోయినట్లు కనిపిస్తాయి. వ్యాధులు మరియు పరాన్నజీవులు సంక్రమించే ప్రమాదం ఉన్నందున దోపిడీ చేపలు తరచుగా చనిపోయిన చేపను తినకుండా ఉంటాయి. ఇది ఒక అద్భుతమైన రక్షణ యంత్రాంగంగా మారుతుంది. జన్యుశాస్త్రం, జెనెటిక్స్. వాణిజ్యపరంగా ప్రజాదరణ పొందినప్పటికీ, బెట్టా స్ప్లెండెన్స్ జన్యువు గురించి చాలా తక్కువగా తెలుసు. ప్రస్తుత అవగాహన చాలా పరిమితంగా ఉంది. లింగ నిర్ధారణతో సహా ప్రాథమిక లక్షణాల జన్యు ప్రాతిపదికకు చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయి. 2021 సమీక్షా వ్యాసం సియామీ పోరాట చేపల జన్యువుపై పెరిగిన శాస్త్రీయ పరిశోధన కోసం వాదించింది మరియు క్రింద వివరించబడిన అనేక ఆసక్తికర రంగాలను జాబితా చేసింది. బెట్టా జాతికి చెందిన మోనోఫైలీ. ఇందులో మౌత్బ్రూడింగ్ యొక్క సింగిల్ వర్సెస్ మల్టిపుల్ మూలం. బెట్టా వంశంలో స్పెసియేషన్ను నడిపించే నిగూఢ వైవిధ్యం మరియు పరిణామ శక్తుల స్థితి. తల్లిదండ్రుల సంరక్షణ, ప్రవర్తనా దూకుడు, పిగ్మెంటేషన్ మరియు ఇతర బెట్టా జీవశాస్త్రానికి ప్రతిస్పందించే జన్యువులు లేదా జన్యు పరస్పర చర్య. మరియు ఈ శతాబ్దంలో ప్రమాదవశాత్తు జీవవైవిధ్య నష్టానికి వ్యతిరేకంగా భీమాగా బెట్టా కోసం సంరక్షణ సాంకేతికత. అదనంగా, చమురుతో సహా వివిధ పర్యావరణ కలుషితాల ప్రభావాలను అంచనా వేయడానికి బెట్టా చేపలను అనేక అధ్యయనాలలో ఉపయోగించారు. బెట్టా జన్యువు యొక్క మెరుగైన అవగాహన ఈ అధ్యయనాల నుండి మరింత ఖచ్చితమైన సాధారణీకరణలకు వీలు కల్పిస్తుంది. చివరగా, బెట్టా చేప ఒక నమూనా జీవికి అద్భుతమైన అభ్యర్థి, ముఖ్యంగా దూకుడు మరియు వర్ణద్రవ్యం అభివృద్ధికి, ఈ ప్రాంతాలలో వాటి తీవ్రమైన సమలక్షణాల కారణంగా. ప్రస్తుతం, పూర్తి బి స్ప్లెండెన్స్ క్రోమోజోమల్ మరియు మైటోకాండ్రియల్ జన్యువులు క్రమం చేయబడ్డాయి. 2 జన్యువులను ఇంకా వ్యాఖ్యానించలేదు, అయితే భవిష్యత్ ప్రయత్నాల కోసం ఒక రోడ్మ్యాప్ను రూపొందించారు. ముఖ్యంగా, శాంతియుత బెట్టా పి. ఇన్వెల్లిస్ కోసం మైటోకాండ్రియల్ జన్యువు కూడా క్రమం చేయబడింది. భవిష్యత్తులో జాతుల మధ్య అర్థవంతమైన పోలికను అనుమతించే అవకాశం ఉంది. ఫైలోజెని మరియు నిగూఢ వైవిధ్యం. ఫైలోజెని ఎన్క్రిప్టెడ్ డైవర్సిటీ. బెట్టా జాతిలో చాలా జాతులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం పదనిర్మాణపరంగా చాలా సారూప్యంగా ఉన్నాయి. థాయిలాండ్లో మాత్రమే 12 నామమాత్రపు జాతులు ఉన్నాయి. ప్రతి 5 నుండి 10 సంవత్సరాలకు కొత్త జాతులు కనుగొనబడుతున్నాయి. బెట్టా జాతులను వేరు చేయడానికి గతంలో చేసిన ప్రయత్నాలు పరిశీలించదగిన పదనిర్మాణ శాస్త్రంపై ఆధారపడి ఉన్నాయి, కానీ వాటి కనిపించే సారూప్యతను బట్టి, ఈ విధానం ఈ జాతిలోని చాలా నిగూఢ వైవిధ్యాన్ని కప్పిపుచ్చింది. ఇటీవలి స్పెసియేషన్ ప్రయత్నాలలో జాతులను వేరు చేయడానికి DNA బార్కోడింగ్ వాడకం ఉంది. ప్రత్యేకంగా మైటోకాండ్రియల్ జన్యువు యొక్క CO1 జన్యువును పోల్చడం, జాతుల మధ్య సంబంధం గురించి కొత్త సిద్ధాంతాలు ఏర్పడ్డాయి మరియు కొత్త ఫైలోజెనెటిక్ చెట్ల నిర్మాణానికి అనుమతిస్తాయి. జన్యుపరంగా వేరు చేయగల జాతుల మధ్య పదనిర్మాణ సారూప్యత, నిగూఢ వైవిధ్యంతో జాతుల వికిరణం బెట్టా వంశంలో సంభవించిందని సూచిస్తుంది. జాతుల వికిరణం మరియు స్పెసియేషన్ గురించి ప్రస్తుత సిద్ధాంతాలు థాయిలాండ్లోని వాటి స్థానిక ఆవాసాల భౌగోళిక పరిగణనలను పరిగణనలోకి తీసుకుంటాయి మరియు స్పెసియేషన్ను అల్లోపాట్రిక్ లేదా పారాపాట్రిక్ స్పెసియేషన్ యొక్క నమూనా ద్వారా ఉత్తమంగా వివరించవచ్చని సూచిస్తున్నాయి. బెట్టా జీవశాస్త్రం యొక్క జన్యుశాస్త్రం. జెనెటిక్స్ ఆఫ్ బెటర్ బయాలజీ. బి.
స్ప్లెండెన్లు వాటి తీవ్రమైన దూకుడుకు ప్రసిద్ధి చెందాయి. ఇది అనేక తరాల కృత్రిమ ఎంపిక నుండి వాటిపై విధించబడిన తీవ్రమైన ఎంపిక ఒత్తిళ్ల ఫలితంగా ఏర్పడింది. బెట్టా చేపలతో పోరాడటం మరియు ఫలితాలపై డబ్బు పందెం వేయడం చుట్టూ ఉన్న సంస్కృతి కారణంగా బి. స్ప్లెండెన్ల పోరాట జాతులు 6 శతాబ్దాలకు పైగా దూకుడు కోసం పెంపకం చేయబడ్డాయి. ఇది జన్యుపరంగా వాటిని వాటి అడవి రకం ప్రతిరూపాల నుండి వేరు చేసింది. బి. స్ప్లెండెన్ల పోరాట జాతులు అడవి బెట్టాల కంటే గణనీయంగా ఎక్కువ దూకుడుగా ఉన్నాయని తేలింది మరియు అదనంగా కొత్త వాతావరణాలలో కార్టిసాల్ ఉత్పత్తిలో అవకలన ప్రతిస్పందనలను చూపుతాయి. బి. స్ప్లెండెన్స్ జాతులతో పోరాడడంలో జన్యుపరంగా నడిచే తీవ్రమైన దూకుడు మరియు ఇప్పటికీ గమనించదగిన వైల్డ్ టైప్ నుండి వాటి తేడాలు దూకుడుకు జన్యు ప్రాతిపదికను అధ్యయనం చేయడానికి ఒక నమూనా జీవికి వాటిని అద్భుతమైన అభ్యర్థిగా చేస్తాయి. ప్రస్తుతం దూకుడును అధ్యయనం చేయడానికి బెట్టా చేపలను ఒక నమూనా జీవిగా ఉపయోగించడం ప్రారంభ దశలో ఉంది. బెట్టాలలో దూకుడు యొక్క జన్యు ప్రాతిపదిక గురించి చాలా తక్కువగా తెలుసు, అయినప్పటికీ వివిధ పెంపుడు బెట్టా జనాభాలో దూకుడు యొక్క విభిన్న స్థాయిలు గమనించబడ్డాయి. ఇప్పటి వరకు పరిశోధన బెట్టా చేపలలో దూకుడుకు జన్యుపరమైన ఆధారం ప్రత్యేకంగా లైంగిక సంబంధం కలిగి ఉండదని ఆధారాలు ఉన్నాయి. చారిత్రాత్మకంగా మగ బెట్టాలను మాత్రమే పోరాటాలలో ఉపయోగించినప్పటికీ, దూకుడు కోసం కృత్రిమంగా ఎంపిక చేయబడినప్పటికీ, పోరాట జాతికి చెందిన ఆడ బెట్టాలు వాటి ఆడ అడవి రకం ప్రతిరూపాల కంటే గణనీయంగా ఎక్కువ స్థాయిలో దూకుడును చూపుతాయని 2019 అధ్యయనం కనుగొంది. అయితే, బెట్టాలలో లింగ నిర్ధారణ స్వభావంపై శాస్త్రీయ ఏకాభిప్రాయం లేకపోవడంతో, ఈ ఫలితాలు పరిమిత ఉపయోగాన్ని కలిగి ఉన్నాయి. ఇటీవలి అధ్యయనంలో ఒక పోరాట జత బెట్టాలు వాటి జన్యు వ్యక్తీకరణ ప్రొఫైల్లను సమకాలీకరిస్తాయని కనుగొంది, ప్రత్యేకించి 37 సహా వ్యక్తీకరణ జన్యు మాడ్యూళ్లపై దృష్టి సారించింది. వీటిలో కొన్ని కొంత సమయం పోరాటంలో గడిపిన తర్వాత మాత్రమే సమకాలీకరించబడ్డాయి. దూకుడుకు జన్యు ప్రాతిపదికను గుర్తించే పని జీబ్రాఫిష్ వంటి ఇతర మోడల్ జాతులలో కూడా సాధారణంగా నిర్వహించబడింది. ఈ అధ్యయనాలు వాటి సంబంధిత మోడల్ జీవులలో డజన్ల కొద్దీ అభ్యర్థి జన్యువులను గుర్తించాయి. ఇవి బెట్టా చేపలలో దూకుడుపై పరిశోధనకు ప్రారంభ బిందువులుగా ఉపయోగపడతాయి. అయితే, ఇది సాధ్యమయ్యే ముందు బెట్టా జన్యువు యొక్క ఉల్లేఖనంపై మరింత పురోగతి సాధించాలి. పిగ్మెంటేషన్ వయోజన బెట్టాల వర్ణద్రవ్యంలో అద్భుతమైన వైవిధ్యం మరియు అభివృద్ధి చెందుతున్న పిండాలలో కనిపించే వర్ణద్రవ్యం కారణంగా, బెట్టాలు రంగుకు జన్యు ప్రాతిపదికను అధ్యయనం చేయడానికి ఆకర్షణీయమైన నమూనా జీవి. అదనంగా, డిమాండ్పై నిర్దిష్ట రంగును ఉత్పత్తి చేయడం వాణిజ్య బెట్టా చేపల పరిశ్రమకు చాలా ఆసక్తిని కలిగిస్తుంది, ఎందుకంటే చేప ధర ఎక్కువగా దాని రంగు ద్వారా నిర్ణయించబడుతుంది. ఆకర్షణీయమైన రంగుల చేపల ధరలు ఎక్కువగా ఉంటాయి. థాయ్ జెండా రంగులతో ఒకే చేప $1500 కంటే ఎక్కువకు అమ్ముడైంది. టెలియోస్ చేపలలో పిగ్మెంటేషన్ సంశ్లేషణ మరియు నియంత్రణకు జన్యుపరమైన ఆధారం సాధారణంగా సరిగా అర్థం కాలేదు, మరియు బెట్టాలు కూడా దీనికి మినహాయింపు కాదు. ఈ ప్రాంతంలో చాలా పని జీబ్రాఫిష్ లేదా ఆఫ్రికన్ సిచ్లిడ్ చేప వంటి ఇతర మోడల్ జీవులపై జరిగింది, అయితే దూకుడు విషయంలో వలె, అభ్యర్థి జన్యువులను గుర్తించడానికి ఇతర మోడల్ జీవులతో చేసిన పని బెట్టాలలో పిగ్మెంటేషన్ యొక్క జన్యు ప్రాతిపదికను గుర్తించడంలో ఎంతో సహాయపడుతుంది. ఇప్పటి వరకు చేసిన పని 1990లో 4 వేర్వేరు రంగుల రకాల బెట్టాల మధ్య జన్యుపరమైన తేడాలు, అనేక ప్రదేశాలలో పాలిమార్ఫిజంలు కనుగొనబడ్డాయి, అయితే వైవిధ్యాలు చిన్నవిగా గుర్తించబడ్డాయి. తరువాతి ప్రయోగాలు థాయిలాండ్లోని హేచరీ స్టాక్లలో జన్యు వైవిధ్యం ఉనికిని నిర్ధారించాయి. లోకస్కు తక్కువ సగటు యుగ్మ వికల్పాలు మరియు అధిక హెటెరోజైగోసిటీ రేట్లు ఉన్నాయి. బి. స్ప్లెండెన్స్లో గుర్తించదగిన రంగు సమలక్షణాలలో మార్బుల్ సమలక్షణం మరియు రంగు మారుతున్న సమలక్షణం ఉన్నాయి, వీటిలో రెండోది దాని జీవితకాలంలో రంగును మారుస్తుంది. ఈ సమలక్షణాల జన్యు ప్రాతిపదికకు సంబంధించిన సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, ఈ దృగ్విషయాల జన్యు ప్రాతిపదికకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి లేదా ఉనికిలో లేవు. ఇతర జన్యుపరమైన పని బెట్టాలకు సంబంధించిన సాహిత్యంలో గుర్తించబడిన కొన్ని అభ్యర్థి జన్యువులలో కొన్ని రోగనిరోధక సంబంధిత జన్యువులు, ఇవి అధిక, నిర్గమాంశ శ్రేణి ద్వారా పొందిన బి.
స్ప్లెండెన్స్ యొక్క మొదటి పూర్తి శరీర ట్రాన్స్క్రిప్టోమ్లో కనుగొనబడ్డాయి. జనాదరణ పొందిన సంస్కృతిలో ఇన్ పాపులర్ కల్చర్ 2019లో ప్లాకాట్ లేదా సియామీస్ ఫైటింగ్ ఫిష్ అధికారికంగా థాయిలాండ్ జాతీయ జల జంతువుగా గుర్తించబడింది. థాయిలాండ్ మత్స్య శాఖ మునుపటి సంవత్సరం ఈ గుర్తింపును ప్రోత్సహించింది. దీనిని జాతీయ గుర్తింపు కమిటీ మరియు జాతీయ సాంస్కృతిక కమిటీ రెండూ ఆమోదించాయి. తరువాత ఫిబ్రవరి 2019లో అధికారికంగా స్వీకరించినట్లు ప్రకటించాయి. రంబుల్ ఫిష్ నవల మరియు దాని తరువాతి చలనచిత్ర అనుకరణలో టైటిల్ పాత్ర ఒక సియామీ ఫైటింగ్ ఫిష్. రెండింటిలోనూ మోటార్ సైకిల్ బాయ్ అనే పాత్ర జీవుల పట్ల ఆకర్షితుడై వాటిని రంబుల్ ఫిష్ అని పిలుస్తుంది. చేపలను నదిలో విడిపిస్తే అవి అంత దూకుడుగా ప్రవర్తించవని అతను ఊహిస్తాడు. స్ప్లెండెన్స్ను ఉంచడం గురించి ఒక సాధారణ అపోహ ఏమిటంటే అవి కుండీలలో లేదా గిన్నెలలో నివసించాలి. అయితే ఇది వాటి ఆరోగ్యం, ఆయుర్దాయం దెబ్బతింటుందని మరియు ప్రతికూల ప్రవర్తనా మార్పులకు కారణమవుతుందని నిరూపించబడింది. జేమ్స్ బాండ్ చిత్రం ఫ్రమ్ రష్యా విత్ లవ్లోని ఒక సన్నివేశంలో 3 సియామీ చేపలు అక్వేరియంలో పోరాడుతున్నట్లు చూపిస్తుంది. విలన్ ఎర్నెస్ట్ స్టావ్రో బ్లోఫెల్డ్ తన నేర సంస్థ స్పెక్టే యొక్క కార్యనిర్వహణ విధానాన్ని ఒక చేపతో పోల్చాడు. అది మిగతా 2 జంతువులు మరణంతో పోరాడి బలహీనమైన విజేతను చంపడాన్ని గమనించింది. 2020లో జపాన్లోని లాలా అనే ఇంటి అక్వేరియంలో ఉంచబడిన సియామీ ఫైటింగ్ చేపను లైవ్ స్ట్రీమ్ చేసి ఆ చేపను అనుసరించే లేజర్ను ఉపయోగించి పోకీమాన్ సఫైర్ కాపీని విజయవంతంగా పూర్తి చేశారు మరియు ట్యాంక్ వెనుక ఉన్న గ్రిడ్లో మ్యాప్ చేయబడిన బటన్ ఇన్పుట్లను ట్రిగ్గర్ చేశారు. లాలా ఆట యొక్క ప్లేత్రూ 4 నెలల పాటు నిర్వహించబడింది. జూన్ 2020లో ప్రారంభమై నవంబర్లో ముగిసింది మరియు ఈ ప్రయోగం ఫలితంగా గతంలో కనుగొనబడని ఆటను సాఫ్ట్లాక్ చేసిన లోపం కనుగొనబడింది. Siamese fighting fish national symbols of Thailand. Please like, share and subscribe to my channel.